హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రాక్షసుడు పార్ట్ 44. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామండి. ప్యారిస్ నుంచి తిరిగి వచ్చిన ఆకాష్కి ధరణి సూర్య పెళ్లి జరిగిందని తెలిసి ఒక్కసారిగా తనకు ప్రపంచం అంతా స్తంభించినట్టుగా అనిపించింది ఆకాష్కి. హా అని గట్టిగా అరుస్తూ రూమ్లో ఉన్న వస్తువులన్నీ పగలగొట్టేస్తాడు. ఏడుస్తూ పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తున్నాడు ఆకాష్. సూర్య ధరణి పెళ్లి జరిగింది అనే మాట తట్టుకోలేకపోతున్నాడు ఆకాష్. ఆ మీ రూమ్ నిండా ధరణి ఫోటోలే ఉన్నాయి. నిలువెత్తు ఉన్న ధరణి ఫోటో దగ్గరికి వెళ్ళి, నేను నిన్ను ఇంతగానో ప్రేమించాను బంగారం, నువ్వు నాకు ఎందుకు దూరం అయ్యావు? దేవుడు నాకు ఎందుకే ఇంత అన్యాయం చేశాడు? ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా నన్ను కాదని ఆ సూర్యకి ఎందుకు ఇచ్చావు ఆ దేవుడు అని అలాగే మోకాళ్ళ మీద కూర్చుని నీ గురించి నేను ఎన్ని కలలు కన్నాను ధరణి. నీతో నా లైఫ్ ఎంత అందంగా ఉంటుంది అని ఊహించుకున్నాను. కానీ నీకు జీవితంలో ఏ కష్టం రాకుండా, కాలు నేల మీద పెట్టకుండా నా గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలి అని అనుకున్నాను. కానీ ఎందుకు ఇలా జరిగింది? నిన్ను చూసిన మరుక్షణమే నా గుండెల్లో వచ్చి చేరావు నువ్వు. నిన్ను చూసిన క్షణమే మన పిల్లల లైఫ్ మొత్తం ఎంతో అందంగా ఊహించుకున్నాను. కానీ ఎందుకు ఇలా జరిగింది అని కళ్ళల్లో నుంచి నీళ్లు ధారలుగా కారిపోతున్నాయి పాపం ఆకాష్కి. ఒకవైపు బాధ, ఒకవైపు పట్టరాని కోపం. ఆకాష్కి సూర్య మీద కోపం, ద్వేషం నరనరాల్లో ప్రవహించింది. కోపంలో మనిషి విచక్షణ కోల్పోతాడు అని పెద్దలు ఊరికే చెప్పలేదు. కోపంలో ఉన్న ఆకాష్ కూడా అదే చేస్తున్నాడు. రేయ్ సూర్య, నిన్ను వదలనురా. నువ్వు నా జీవితంలో ప్రతి దానికి అడ్డు వస్తూనే ఉన్నావు. ప్రతిదీ నాకు దక్కాల్సింది నీకే దక్కుతుందిరా సూర్య. చిన్నప్పటి నుంచి నువ్వు నాకు అడ్డుగానే ఉన్నావు. నాకు రావాల్సినవన్నీ నువ్వే లాక్కుంటే సైలెంట్గా వదిలేశాను. కానీ ఈసారి వదిలే ప్రసక్తే లేదు సూర్య. ఎందుకంటే నువ్వు లాక్కుంది నా జీవితం, నా బంగారాన్ని. నిన్ను ఈసారి ప్రాణాలతో వదలరా. నిన్ను చంపి నా ధరణి బంగారాన్ని తీసుకుంటాను. అవును, నిన్ను చంపేస్తే ఇంకా ఎవరూ నాకు అడ్డు రారు కదా. నా బంగారాన్ని ఇక్కడి నుంచి అందరికీ దూరంగా తీసుకుని వెళ్ళి హ్యాపీగా బ్రతికేస్తాను. ఈ రోజు నుంచి నా ఫోకస్ అంతా నీ మీదే. నిన్ను చంపే వరకు నాకు మనశ్శాంతి ఉండదు అని ఫుల్ విస్కీ బాటిల్ ఎత్తి తాగుతూ ధరణి వైపు, ఫోటో వైపు అలాగే చూస్తూ ఉంటాడు ఆకాష్. బాధతో నీకు నాకు మధ్యలో ఎవరు వచ్చిన వాళ్ళని చంపేస్తాను బంగారం అనుకుంటున్నాడు ఆకాష్ మనసులో. టిఫిన్ చేయడానికి కిందకు వచ్చిన సూర్య ధరణి డైనింగ్ హాల్కి వెళ్తారు. ఆల్రెడీ అక్కడ అందరూ వచ్చేసి ఉండడం వల్ల అందరికీ విష్ చేసి వాళ్ళు కూడా టిఫిన్ చేయడానికి కూర్చుంటారు. రమ్య, హాయ్ బంగారం, ఎలా ఉంది నీ హెల్త్ అని హక్ చేసుకుని బుగ్గ మీద ముద్దు పెడుతూ మాట్లాడుతూ ఉంటుంది రమ్య. సూర్య కొంచెం సీరియస్గా రమ్యతో, అది నీకేమవుతుంది అంటాడు ధరణి వైపు చూపిస్తూ. రమ్య అయోమయంగా, ఏమవుతుంది, నా బెస్ట్ ఫ్రెండ్ అంటుంది. సూర్య ఇంకా అంటాడు. రమ్యకు అసలు బుర్రలో ట్యూబ్లైట్ వెలగకుండా ఏమవుతుంది అంటూ తల గోక్కుంటూ ఉంటుంది పాప రమ్య. సూర్య ఏం చెప్పాలనుకుంటున్నాడో అక్కడున్న పెద్దవాళ్ళందరికీ తెలిసి రమ్య తెలివికి జోహార్లంటూ అలాగే చూస్తున్నారు రమ్య వైపు. రాహుల్ లోపల పెదాలు కొరుక్కుంటూ నవ్వుకుంటున్నాడు. ఇది పెద్ద పిల్ల అనుకునే టైంకి చిన్న పిల్లలా బిహేవ్ చేస్తుందని రాహుల్ అనుకుంటూ ఉంటాడు. సూర్య రమ్య వైపు చూస్తూ, అన్న భార్య ఏమవుతుంది అంటాడు. రమ్య వెంటనే 10 అవుతుందన్నయ్య అని చెప్తుంది. అప్పుడు అర్థమవుతుంది రమ్యకి తన అన్నయ్య ఏం చెప్తున్నాడు అని. సారీ అన్నయ్య, ఇంకెప్పుడు వదినా అని పిలుస్తాను అని గట్టిగా ధరణిని హక్ చేసుకుంటుంది రమ్య. ధరణి బీస్ట్ వైపు అలాగే కోపంగా చూస్తూ ఉంటుంది. అందరినీ బెదిరించడమే ప్రేమతో చెప్పడం అస్సలు రాదు అని అనుకుంటుంది మనసులో. సూర్య, ఏంటి ఆ చూపు నువ్వు?
ఎన్ని లుక్కులు ఇచ్చినా ఇక్కడ భయపడేవాడు ఎవడూ లేడులే. కానీ రా కూర్చో అని తన పక్కనే కూర్చోబెట్టుకుని టిఫిన్ తినిపిస్తూ ఉంటాడు సూర్య. దేవుడా, చూడ్డం కూడా తప్పేనా అంటుంది ధరణి. చూడ్డం తప్పు కాదే, చూస్తూనే నీ మనసులో అనుకుంటావు చూడు నా గురించి, అది తప్పు అంటాడు సూర్య. ధరణి మనసులో, దేవుడా, నా కన్నయ్యకి ఇన్ని తెలివితేటలు ఎందుకు ఇచ్చావు స్వామి? మనసులో అనుకున్నావు కూడా తెలిసిపోతుంది, ఇంకెలా బ్రతికేది స్వామి మాలాంటి వాళ్ళు అనుకుంటుంది ధరణి. అంతలో విజయ్ కూడా వచ్చి, హాయ్ బంగారం, ఎలా ఉంది హెల్త్ అని అడుగుతాడు విజయ్ కూడా. అందరూ సూర్య వైపు విజయ్ వైపు అలాగే చూస్తూ ఉంటారు మార్చి మార్చి. ఏమైంది, అందరూ ఎందుకు అలా చూస్తున్నారు అంటాడు విజయ్. వాళ్ళందరికీ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారో తెలియక సూర్య కొంచెం కోపంగా, బంగారం ఏంట్రా, వదిన అని పిలవలేవా అని అరుస్తాడు సూర్య. విజయ్ హ్యాపీగా ఫీల్ అవుతూ, ఈ పిలుపు చాలా బాగుందన్నయ్య, ఓ మై క్యూట్ వదిన అంటూ ధరణి బుగ్గలు లాగి ప్రేమతో సైడ్ అగ్గిస్తాడు విజయ్. సూర్య ధరణి బుగ్గలు తుడుస్తూ, ఎందుకురా దాన్ని బుగ్గలు లాగుతున్నావు అంటాడు కోపంగా చూస్తూ. విజయ్ ధరణి పక్కన కూర్చుంటూ, వదినా, నాకు కూడా టిఫిన్ పెట్టు అని అంటాడు. ఇప్పుడు ఏమైందని అన్నయ్య అంతగా జలస్ ఫీల్ అవుతున్నావు అంటాడు సూర్య వైపు చూస్తూ. నవ్వుతూ సూర్యలోని కన్నింగ్ బీస్ట్ బయటకు వచ్చి కన్నింగ్గా సైడ్ స్మైల్తో కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని, విజు, నాన్న నీకేదో పనిష్మెంట్ ఇస్తానన్నట్టు నాకు గుర్తుంది అంటాడు సూర్య. అప్పుడే ఇడ్లీ తుంచి నోట్లో పెట్టుకుంటున్న విజయ్కి గతుక్కున గొంతులో అడ్డం పడి విపరీతంగా దగ్గుతాడు. ధరణి కంగారుగా విజయ్ తల మీద తట్టి మంచినీళ్ళు తాగిస్తూ సూర్య వైపు చూస్తూ, మీరు ఎందుకు అందరినీ ఇలా భయపెడతారు అంటుంది ధరణి. ఏయ్ పొట్టి, నువ్వు నోరు మూసుకుని కూర్చోవే, నీకు ఉన్నాయి పనిష్మెంట్లు అంటాడు ధరణి వైపు ఉరిమి చూస్తూ సూర్య. ధరణి అమాయకంగా మొహం పెట్టి, ఇప్పుడు నేనేం చేశాను నాకు పనిష్మెంట్ ఇవ్వడానికి అంటుంది ధరణి. సూర్య కొంచెం గట్టిగా, నువ్వు చేసిన పనికి నిన్ను చంపేయాలంత కోపం వస్తుందే కానీ అలా చేయలేను కదా, అందుకే పనిష్మెంట్లు ఇస్తాను నీకు. ఇంకా వీడు నీ హెల్త్ ప్రాబ్లం గురించి ఎవరికీ చెప్పొద్దని నువ్వు ఒట్టు వేయించుకోగానే పెద్ద హరిశ్చంద్రుల్లాగా నాకు చెప్పకుండా ఉన్నాడు చూడు, అందుకే వీడికి కూడా పనిష్మెంట్ తప్పదు, భారీ మూల్యం చెల్లించాల్సిందే అంటాడు సూర్య. విజయ్ ఏడుపు మొహం పెట్టుకుని, అన్నయ్య, ఇప్పుడు ఎందుకు అంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు, వదిన బుగ్గలు లాగాను అనే కదా ఎప్పటి నుంచి వచ్చింది అన్నయ్య నీలో ఇంత జలుసు, ప్లీజ్ ఇంకోసారి అలా చేయను, నాకు పనిష్మెంట్ మాత్రమే ఇవ్వద్దు అంటాడు సూర్య చేతులు పట్టుకుని. సూర్య స్టైల్గా కాళ్ళు ఊపుతూ, ఈ సూర్యదేవ్ వర్మ అంటే మాటే, నేను చెప్పిన మాట చేసి తీరుతానని నోరు మూసుకుని వెళ్ళి గార్డెనింగ్ అంతా క్లీన్ చేయి అంటాడు సూర్య. విజయ్ గుడ్లు తేలేస్తూ, అన్నయ్య మన గార్డెనింగ్ ఎంతో ఉంటుందో తెలిసే అంటున్నావా నువ్వు అని అడుగుతాడు. గార్డెనింగ్ అంతా క్లీన్ చేసేసరికి నా నడుములు విరిగిపోతాయి అన్నయ్య, అనవసరంగా స్వప్నకి అన్యాయం చేసిన వాడిని అవుతాను అంటాడు. ఒక్కసారి ఆలోచించన్నయ్య అంటాడు విజయ్. ఆ మాట పెద్దవాళ్ళందరూ విజయ్ వైపు ఏంటి విషయం అన్నట్టు స్వప్న విజయ్ నోటి సరదాకు తల బాదుకుని అందరి వైపు పాపం భయంగా చూస్తూ ఉంటుంది స్వప్న. ఇకపై వీళ్ళ స్టోరీ ఇంట్లో తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారు? మర్చిపోయినండోయ్, మన ధరణి ఇంట్లో వదిన అయిపోయింది. ఇకపై స్టోరీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. తప్పకుండా అందరూ చూసి మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.